you know what to do. Like, share and hit that subscribe button. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర గంగవాయలు కూర అమ్మడానికి వచ్చారనమాట. తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా చాలా బాగుందనమాట. ఈరోజు గంగవాయలు పప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అయితే రైస్ పెట్టేశాను. ముందుగా అన్నం వండేసిన తర్వాత ఇంకా గంగవాయలు కూర పప్పు అయితే చేస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించాను. ఇంకా ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ అయితే వండేసాను. ఇంకా పప్పు ఈరోజు గంగవాయలు కూర అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ శనగపప్పు నానబెట్టేశాను ఒక 1 అవర్ నుండి. ఇవన్నీ రెడీ చేసుకున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను. ఒక 5-6 ఎల్లిపాయలు వేస్తున్నాను. అలాగే 6 అయితే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి కదా. ఇక్కడ చూడండి, మూత తీసే వరకు అయితే కింద పడిపోయింది అనమాట. కింద పడిపోయినందుకు పెద్ద సౌండ్ వచ్చింది. మా వారు నవ్విస్తున్నారు, అందుకే నేనైతే ఇక్కడ నవ్వుతున్నాను. ఇంకా ఆనియన్స్ మంచిగా ఉడకాలి, ఇంకా కాస్త టైం పడుతుంది కాబట్టి ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన లేకుండా ఫ్రై చేస్తున్నాను. స్పూన్ పసుపు వేసి కలిపేస్తున్నా. ఇంకా ఆల్రెడీ నేను 1 అవర్ ముందే నానబెట్టాను శనగపప్పు అయితే ఇందులో వేస్తున్నా. శనగపప్పు ఇందులో వేసి మంచిగా అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఎట్లాగో విజిల్స్ పెడతాం కాబట్టి కాసేపు ఉడికిన తర్వాత విజిల్స్ పెట్టాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మంచిగా ఎక్కువ వాటర్ తో శుభ్రంగా కడిగేసాను. మంచిగా చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగేసాను. అంటే కనిపించకుండా ఇసుక లాంటివి ఉంటది కదా, అందుకోసం ఎక్కువ వాటర్ వేసి అయితే మంచిగా కడిగేసి గిన్నెలో అయితే వేసాను. ఈ గంగవాయలు కూర పప్పు చాలా చాలా బాగుంటుంది. చాలా ఇష్టం మా వాళ్ళకి. ఇంకా ఈ రోజు అయితే చేస్తున్నాను అనమాట. పప్పు వేసిన దాని తర్వాత ఇంకా ఇది పప్పులో వేసేయడం. ఇంకా గంగవాయలు కూర పప్పులో వేసి అయితే మంచిగా మొత్తం కలిపేయాలి. కలిపేసిన తర్వాత విజిల్స్ పెట్టవచ్చు, లేదంటే అట్లా కూడా ఉడికించవచ్చు. కాకపోతే విజిల్స్ పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 విజిల్స్ వచ్చేటట్టు అయితే పెట్టానమాట. ఇంకా కొంచెం గంగవాయల కూర పప్పులో ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసాను అనమాట. అంటే ఒక స్పూన్ వరకు అయితే వేసాను. ఎందుకంటే కలగకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక స్పూన్ వేసాను. అంటే గంగవాయల కూర కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసాను. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఇందులో కొంచెం వాటర్ కూడా పోయాలి. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా, కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే. ఇంకా విజిల్స్ పెట్టేసి ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవడమే. అంటే నేనైతే ఒక 2 లేదంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవడమే. నేనైతే 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించాను. మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఒక బౌల్లో అయితే వేసాను అనమాట. గంగవాయలు శనగపప్పు కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లంచ్లోకి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ నిన్న ఆలూ ఫ్రై చేశాను నైట్ది. ఆలూ ఫ్రై కూడా కొంచెం ఉందన్నమాట. ఇంకా ఆలూ ఫ్రై అలాగే గంగవాయలు శనగపప్పు కూర అనమాట ఈరోజు లంచ్లోకి. ఇంకా వంట అయితే అయిపోయింది, రైస్ అయిపోయింది, పప్పు గంగవాయలు కూర రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలన్నమాట. ఇంకా అన్నం కలిపేసి బాక్స్లో పెట్టేశాను. బ్యాగులలో కూడా పెట్టేసి వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా టైం కూడా అవుతుందన్నమాట. ఇంకా దన కలిపేసి బాక్స్లో పెట్టేసి మళ్ళీ పిల్లలకి ఇచ్చి రావాలి. వాళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాతనే నేను లంచ్ చేస్తాను. ఎందుకంటే టైం లేదు, ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా ముందుగా వాళ్ళకు బాక్సులు ఇచ్చి వచ్చిన తర్వాత నేనైతే లంచ్ చేస్తాను. ఈరోజు అయితే గంగవాయలు శనగపప్పు లంచ్ అలాగే ఆలూ ఫ్రై అనమాట. సింపుల్గా ఈరోజు ఇలా వండేశాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్ చేయండి. థ్యాంక్ యూ.